ఈ మంత్ లో చైనాలో వివో V50 సిరీస్ లాంచ్ అయిపోతున్నారు. వివో S20 Pro మోడల్ నేమ్ మీద. మన ఇండియాలో మాత్రం ఈ 50 సిరీస్ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. సేమ్ 350 మెగా పిక్సెల్స్ తో లేటెస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ MediaTek Dimensity 9300+ చిప్ సెట్ తో వచ్చింది. ఇది LPDDR5X RAM అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. BGMI లాంటి గేమ్స్ 90 FPS లో సపోర్ట్ చేస్తుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో బ్రైటెస్ట్ డిస్ప్లేగా దీన్ని లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ ఫోన్ మనకు 5500 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. డిజైన్ మాత్రం ఇంకా లీక్ అయితే కాలేదు. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీలో ఎవరైనా వివో V40 Pro మోడల్ తీసుకుందాం అనుకుంటే కాస్త వెయిట్ చేయి. చైనా మార్కెట్లో లాంచ్ చేశాక ఈ ఫోన్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ రియాలిటీగా రివ్యూస్ బయటకు వచ్చినాక నువ్వే ఒక డెసిషన్ తీసుకుందువు. ఒక 1 month వెయిట్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్లో 6.78 inches 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అండర్ డిస్ప్లే ఫింగర్ స్కానర్ సపోర్ట్ చేస్తూ తీసుకుని రాబోతున్నారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు సపరేట్ గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే కాదు. అండ్ ఈ ఫోన్ మనకు MediaTek Dimensity 9300+ చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. LPDDR5X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్ 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది BGMI లాంటి గేమ్స్ 90 FPS లో, ఇంకా వేరే COD లాంటి గేమ్స్ హై గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. కళ్ళు మూసుకుని గేమ్ ప్లే అయితే ఆడుకోవచ్చు. చాలా స్మూత్ గా ఉంటుంది. డిస్ప్లే మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గేమ్ ప్లే కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈసారి చాలా స్లిమ్ గా లైట్ వెయిట్ గా తీసుకొస్తున్నారు. కలర్ ఆప్షన్స్ కూడా మీకు 3 అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ లో కెమెరా ప్యాటర్న్ ఈసారి చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తోని, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కి 50 తోని, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తూ ఇంకో 50 మెగా పిక్సెల్ తీసుకొని రాబోతున్నారు. 3 కెమెరాస్ మనకు జెయిస్ కోటింగ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ 4K 30 FPS రికార్డ్ అయితే చేసుకోవచ్చు. జెయిస్ కోటింగ్స్ లో సపరేట్ ఫిల్టర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎస్పెషల్లీ వెడ్డింగ్స్ అండ్ బర్త్డే షాట్స్ తీసుకొని రాబోతున్నారు. వివోలో ఎక్కువ కెమెరా మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఈసారి కొన్ని AI ఫీచర్స్ ఇన్ కెమెరాలో అయితే వీళ్ళు ఇన్బిల్ట్ గా తీసుకొని రాబోతున్నారు. దీనికోసం నేను వెయిటింగ్ అయితే చేస్తున్నా. అండ్ 5500 mAh బ్యాటరీతో 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి IP68 అండ్ 69K అనే ఒక కొత్త ఫీచర్ తీసుకొస్తున్నారు. సేమ్ టైం అండర్ డిస్ప్లే ఫింగర్ స్కానర్, స్టీరో స్పీకర్స్, NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఓవరాల్ గా కెమెరా మీద ఫోకస్ చేసిన స్మార్ట్ ఫోన్. ఈ ప్రో మోడల్ అరౌండ్ మనకు 40,000 బడ్జెట్ లాంచ్ చేస్తారు. వివో V40 Pro ఏ బడ్జెట్ లాంచ్ చేస్తారో దానికంటే ఒక 2,000 ఎక్కువ పెట్టి వివో V50 Pro మోడల్ లాంచ్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే మీరు కాస్త ఈ ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేస్తారనుకోండి. ఒకవేళ వివో V40 తీసుకుందాం అనుకుంటే ప్రో మోడల్ 50 Pro మోడల్ కూడా లాంచ్ అయిపోతున్నారు కాబట్టి దీని గురించి మీరు మంచి డెసిషన్ అయితే రావచ్చు. ఒక 1 month వెయిట్ చేస్తే పోయింది ఏం లేదు. ఈ ఫోన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ లాంచ్ అయ్యాక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి.